పూర్వం ఇక్ష్వాకు వంశంలో మహాభిషుడు అనే రాజు ఉండేవాడు. తను ఎన్నో దాన ధర్మాలు, అశ్వమేధ యాగాలు, రాజస్సు యాగాలు ఎన్నో చేసి ఇంద్రుణ్ణి సైతం మెప్పించాడు. తను చేసిన పుణ్యఫలం అనేది ఏకంగా బ్రహ్మ సభలో కూర్చునే విధంగా చేసింది. ఒకనాడు గంగాదేవి బ్రహ్మ యొక్క సభలో స్త్రీ రూపం దాల్చి వచ్చింది. ఆమెను చూసిన మహాభిషుడు తన మనసులో చలించాడు. అది గమనించినటువంటి బ్రహ్మదేవుడు మళ్ళీ భూలోకంలోనే జన్మించు అని గదిరించాడు. స్వామి క్షమించండి అని ఎంత వేడుకున్నా వినలేదు. సరే, ఎలాగైనా సరే భూలోకంలోనే పుడతాను, కానీ భూలోకంలో ప్రతీపుడు అనే పుణ్యచరిత్ర కలిగిన వ్యక్తి ఉన్నాడు, అతని కడుపున పుట్టే విధంగా నన్ను ఆశీర్వదించండి అని అడిగాడు. అలాగే అని బ్రహ్మ అన్నాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి గంగాదేవి మహాభిషుణ్ణి వెనికిల్నే ప్రయాణం కొనసాగించింది. మార్గమధ్యలో వసువులు ఎదురై తమకు వశిష్ఠుడు ఇచ్చిన శాపాన్ని చెప్పారు. గంగాదేవి మహాభిషునికి జరిగిన అన్యాయం గురించి కూడా వివరించింది. అయితే వసువులు మేము కూడా మీ కడుపులోనే పుడతామని చెప్పేసి వస్తారు. అసలు ఈ వసువులు అంటే ఎవరు, భీష్ముడు ఎలా జన్మిస్తాడు, ఇవన్నీ రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి.